విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. కుంభంలో సంచరిస్తున్న రవి 16వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు 2వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. గత 2.5 సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మకర రాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి. మకర రాశి వారికి అధిపతి శని. మకర రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు అధికంగా ఉంటాయి. నూతన వస్త్ర వాహన ప్రాప్తి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, విద్యార్థులు విద్యపై అపూర్వమైన ప్రతిభను కనబరుస్తారు. విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారు కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. పై అధికారుల నుండి, సహోద్యోగుల నుంచి ప్రశంసలను పొందుతారు. అంటే ఆఫీసులో అంతా మీకు మర్యాద గౌరవం అధికంగా పెరుగుతుంది. అంటే మీ బాస్ ఏంటి, పై అధికారులు అంటే మీ బాస్ కానీ, మీ తోటి ఉద్యోగస్తులు కానీ మీకు చాలా మర్యాద ఇస్తారు. ఎప్పటి నుంచో రావాల్సిన ప్రోత్సాహకాలు చేతికి అందుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే, వ్యాపారస్తులకు ఈ మాసం ఆనందదాయకంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి భాగస్వాముల మధ్యన ఏకాభిప్రాయంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తారు. వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధనవ్యయం ఉంటుంది. సంతానానికి సంబంధించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. వైద్యపరమైన ఖర్చుల నిమిత్తం అధిక ధనవ్యయం అవుతుంది. మకర రాశి వారికి ఈ మాసం ముఖ్యంగా చెప్పేది, మార్చి 29వ తేదీన కుంభంలో సంచరిస్తున్న శని మీనంలోకి ప్రవేశించడం ద్వారా గత 7.5 సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఏలినాటి శని పూర్తి అవుతుంది. అంటే గత 7.5 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులు అన్నీ తగ్గి ఆనందదాయకంగా మారుతుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మకర రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి శనివారం రోజున గోవుకు బెల్లం తినిపించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది.